హాయ్ ఆల్. నెట్‌ఫ్లిక్స్‌లో 'రాత్ అకేలీ హే ద బన్సల్ మర్డర్స్' అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. కానీ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. అది మనకి క్లైమాక్స్‌లో అర్థమవుద్ది. అదైతే చాలా బాగుందన్నమాట. సూపర్ అనిపించిందది. ప్లాట్ ఏంటంటే దీంట్లో మనకు ఒక రిచ్ ఫ్యామిలీని చూపిస్తారన్నమాట. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఒక మాస్ మర్డర్‌కి గురవుతారు. చాలా వరకు అందరూ చచ్చిపోతారు. ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. ఈ కేస్‌ని మన హీరోకి ఇస్తారన్నమాట ఇన్వెస్టిగేట్ చేయమని. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్దన్నమాట. ఇంతకీ వీళ్ళని ఎవరు చంపారు? ఎలా చంపారు? అనేది మనకు చూపిస్తారు అన్నది స్టోరీ మాట. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఇన్వెస్టిగేషన్ సీన్స్. అవైతే చాలా బాగున్నాయన్నమాట. మనకి ఈ మూవీ వచ్చేసి స్లో బర్న్ మూవీ. స్లోగా ఎక్కుతది. ఒకటేసారి ఎక్స్‌పెక్ట్ చేయకండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి రివీల్ అవుతుంటది. అదైతే చాలా బాగుందన్నమాట. ఇంకోటి రైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి సీన్‌కి మనం కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. లాస్ట్‌కి కనుక మీకు ఆ మెసేజ్ అర్థమైతే సినిమా చూసిన విధానం మొత్తం మారుతది. అదైతే చాలా బావుంటదన్నమాట. ఇంతకీ మూవీలో ఉన్న హిడెన్ మెసేజ్ ఏంటంటే సిస్టమ్ అండ్ లా అండ్ ఆర్డర్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎలా వర్క్ చేస్తాయి అండ్ లేని వాళ్ళకి ఎలా వర్క్ అవుతాయి అని చాలా బాగా చూపించారు. అదైతే చాలా బాగుందన్నమాట. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ వస్తే అది ఎంతలా రిజనేట్ అయ్యి ఎంతవరకు వెళ్తది అన్నది బాగా చూపించారు. అండ్ అదే ప్రాబ్లమ్ ఒక లేని వాళ్ళకొస్తే అది కనీసం పక్క వీధి వాళ్ళకి కూడా సరిగ్గా తెలియకుండా ఏమైపోతుంది? దాన్ని ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఇలాంటి పాయింట్స్‌ని చూపించారు. అదైతే నాకు నచ్చిందన్నమాట. క్లైమాక్స్ చూసాక అప్పుడు మీకు అర్థమవుతది. అసల ఈ సినిమాలో వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారని. అదైతే చాలా బావుందన్నమాట. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీ అయితే మంచి ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా బావుందన్నమాట. నాకైతే నచ్చింది. సో, చూడాలనుకుంటే ఫ్యామిలీతో సహా అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. చాలా బావుంటది. ఎస్పెషల్లీ మీకు గనక మెసేజ్ అర్థమవుతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.